నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈ రోజు మనం గర్భాశయం పొర గురించి తెలుసుకుందాం. అసలు పొర అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎంత ఉండాలి, తక్కువ ఉంటే ఎంత ఉన్నట్టు, తక్కువ ఉంటే మనం ఏమేం చేయాలి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో గర్భాశయం పొర అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎంబ్రియోస్ అనేవి అక్కడే అతుక్కుని అక్కడే దాంట్లోనే గ్రో అవుతాయి. సో పొర సన్నగా ఉందనుకోండి మనకి చాలా ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు ఎంబ్రియోస్ అతుక్కోలేవు. అదే పొర చాలా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఎంబ్రియోస్ దాంట్లో అతుక్కున్నప్పుడు సరిగ్గా బ్లడ్ ఫ్లో ఉండకపోవచ్చు ఎంబ్రియోస్ కి. సో పొర తక్కువ ఉన్నా ప్రాబ్లమే, పొర ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. సో ఎంతకన్నా తక్కువ ఉంటే ప్రాబ్లం అంటే అట్లీస్ట్ 7 అయినా ఉండాలి. సో 7 mm అయినా ఉండాలి పొర. సో 7 mm కన్నా తక్కువ ఉంది అంటే పొర చాలా తక్కువ ఉన్నట్టు అనమాట. అండ్ ఎంతకన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం అంటే 13 to 14 mm కన్నా ఎక్కువ ఉందంటే కూడా మనకి ప్రాబ్లమే. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఎంబ్రియో అతుక్కుంటుంది. ఎంబ్రియో చాలా చిన్నది. సో ఎంబ్రియో అతుక్కున్నప్పుడు బ్లడ్ ఫ్లో అనేది పొర కింద ఉన్న లేయర్ నుంచి బ్లడ్ ఫ్లో రావాలి. సో పొర చాలా లావుగా ఉందనుకోండి ఆ బ్లడ్ ఫ్లో ఎంబ్రియో దాకా అందనప్పుడు ఎంబ్రియో గ్రో అవ్వడం కష్టంగా ఉంటుంది. సో పొర తక్కువ ఉన్నా సరిగ్గా ఉండదు, పొర ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో పొర ఎందుకు తక్కువ ఉండొచ్చు అంటే కొంతమందికి అబార్షన్స్ అయినప్పుడు డిఎన్సి అని చేస్తారనమాట. సో అలా చేసినప్పుడు పొర డ్యామేజ్ అయ్యి పొర సరిగ్గా గ్రో అవ్వకపోవచ్చు. అది ఒక రీజన్ అవ్వచ్చు. ఏదైనా సర్జరీస్, ఇప్పుడు యూట్రస్ మీద ఫైబ్రాయిడ్స్ అని ఉన్నా లేకపోతే లోపల పాలిప్స్ అని ఉన్నా వాటి కోసం ఏదైనా సర్జరీస్ అయినా కూడా మనకి లోపల ఎండోమెట్రియం డ్యామేజ్ అయిందనుకోండి అప్పుడు కూడా పొర సరిగ్గా డెవలప్ అవ్వదు. లేకపోతే ఈ సర్జరీస్ అన్నిటి వల్ల లోపల చాలా అతుకులు ఫామ్ అయ్యాయి అనుకోండి అప్పుడు కూడా పొర సరిగ్గా డెవలప్ అవ్వదు. సో యూట్రస్ మీద ఏ సర్జరీ అయినా మనం చాలా కేర్ఫుల్ గా చేయాలి. మనకి ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ చేసామంటే పొర డ్యామేజ్ అయిపోయి అతుకులు ఫామ్ అయ్యి పొర సరిగ్గా గ్రో అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అంతా బాగుండొచ్చు కానీ పొర సరిగ్గా గ్రో అవ్వకపోవచ్చు. అలాంటి కేసెస్ కూడా చూసామన్నమాట. సో ఈ కండిషన్స్ లో మనకి పొర తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో పొర తక్కువ ఉంటే మనం ఏం చెయ్యాలి, ఎలా గ్రో చేసుకోవాలి అంటే పొర తక్కువ ఉంది అంటే కనుక మనం మందులు ఇచ్చి చూసుకోవాలి. ఫస్ట్ ఎక్స్టర్నల్ గా హార్మోన్స్ ఇచ్చి చూసుకోవాలి. ఎక్స్టర్నల్ గా హార్మోన్స్ ఇచ్చినప్పుడు పొర పెరుగుతుందా లేదా అనేది చూడాలి. పొర పెరుగుతుంది అనుకోండి 7 mm కన్నా బాగానే ఉంది అనుకోండి ఏం వరి అవ్వక్కర్లేదు. ఒక 3D స్కాన్ చేసుకుని అంతా బాగుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. మనం టాబ్లెట్స్ ఇచ్చినా కూడా పొర పెరగట్లేదు అనుకోండి అప్పుడు లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా అని సస్పెక్ట్ చేసుకోవాలి. అప్పుడు యూట్రస్ లో ఒక కెమెరా పెట్టి చూసుకోవాలి. దీన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. సో అలా చూసుకుని ఏమైనా అతుకులు ఉన్నాయా, గర్భాశయం చిన్నగా ఉందా, ఎలా ఉంది అని చూసుకుని అతుకులు ఉంటే క్లియర్ చేసుకుని అప్పుడు ముందుకెళ్తే పొర పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ పొర ఎక్కువగా ఉంది. సో పొర ఎక్కువగా ఉంటే కూడా ప్రాబ్లం అన్నాను కదా. సో కొన్నిసార్లు పొర ఎక్కువగా ఉండొచ్చు. ఎవరికి ఉంటుంది అంటే హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి పొర కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇది జనరల్ గా లావు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అనే వాళ్ళకి, లేదా పీసీఓడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలా ఉంటుందన్నమాట. పొర ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చుకుని యూట్రస్ హార్మోన్స్ తగ్గించుకోవాలని చూసుకుని టాబ్లెట్స్ కూడా మనం చాలా చిన్న డోస్ ఇచ్చుకుని ముందుకెళ్తే పొరని కరెక్ట్ గా అంటే 7 mm కన్నా ఎక్కువ ఉండాలి, మరీ 13 to 14 mm కన్నా ఎక్కువ కాకుండా 13 to 14 mm కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. సో పొర ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, తక్కువ ఉన్నా ప్రాబ్లమే. ఈ పొర లైనింగ్ ఎలా తెలుస్తుంది అంటే మనకి స్కాన్ లో క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. మనం స్కాన్ లో కరెక్ట్ గా చూసుకుంటే పొర ఎంత ఉండేదని తెలుస్తుంది. పొర ఆ లైనింగ్ తో పాటు మనకి ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉండాలి. అంటే 3 lines వేసినట్టు ఒక ఆకులాగా చక్కగా ఉంటే మంచిగా ఉన్నట్టు పొర. ఇదంతా స్కానింగ్ లో తెలుస్తుంది. మీ డాక్టర్ కి కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ రోజు మనం పొర గురించి మాట్లాడుకున్నాం కదా. మీకు ఈ వీడియో ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.